చలికాలంలో గుండె మీద అదనపు భారం పడుతుందని చెప్తున్నారు డాక్టర్లు. అందుకే ఈ సీజన్లో మరింత జాగ్రత్తగా ఉండాలని కార్డియాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు 15 నుంచి 20% గుండె సమస్యలు అధికంగా రావడానికి అవకాశం ఉందని అంటున్నారు. గుండె సంబంధ సమస్యలతో బాధపడే వాళ్లు సూర్యోదయానికి ముందు వాకింగ్ కు వెళ్లకపోవడం మంచిదంటున్న నిమ్స్ హాస్పిటల్ సీనియర్ కార్డియాలజిస్ట్ సాయి సతీష్ తో శ్రీశైలం ఫేస్ టు ఫేస్. చలికాలంలో గుండె సమస్యలు 15 నుంచి 20% పెరిగే అవకాశం ఉంటుందని, కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఇండియన్ హార్ట్ అసోసియేషన్ ఒక నివేదికలో వెల్లడించింది. అయితే చలికాలంలోనే ఎందుకు గుండె సమస్యలు అధికంగా వస్తాయి, ఈ అంశాలకు సంబంధించి మనం నిమ్స్ హాస్పిటల్ కార్డియాలజీ డిపార్ట్మెంట్ సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ సాయి సతీష్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ముందుగా చలికాలంలో ఎక్కువ గుండె సమస్యలు రావడానికి రీజన్స్ ఏంటి? చలికాలంలో మామూలుగా చలి ఎక్కువగా ఉన్నప్పుడు బాడీ మనది ఒక టెంపరేచర్ అంటే మెయింటైన్ చేస్తుంది ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా 98.4 ఫారెన్హీట్. సో చలికాలంలో బయట చలి ఎక్కువగా ఉన్నప్పుడు ఆ టెంపరేచర్ బాడీలో మెయింటైన్ కావాలంటే బాడీకి వర్క్లోడ్ పెరుగుతుంది. వర్క్లోడ్ పెరిగినప్పుడు హార్ట్ రేట్ పెరుగుతుంది. హార్ట్ రేట్ పెరిగినప్పుడు గుండె మీద స్ట్రెస్ పెరుగుతుంది. ఇంకోటి ఏంటంటే, ఈ చలి అనేది గుండె రక్తనాళాలు కాకుండా మిగతా అటువంటి శరీరంలో ఉండే రక్తనాళాన్ని కుంచింపజేస్తుంది. కన్స్ట్రిక్షన్ అంటారు, తెలుగులో అయితే సంకోచించడం అంటారు. అట్లా కన్స్ట్రిక్షన్ వచ్చినప్పుడు బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. ఆ బ్లడ్ ప్రెషర్ పెరిగినప్పుడు అగైన్ గుండె మీద స్ట్రెస్ పడుతుంది. సో ఈ విధంగా చలికాలం అనేది గుండె మీద ఎక్కువ స్ట్రెస్ అయ్యడానికి లోపం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, చలికాలంలో రక్తం చిక్కదనం కావడం కూడా ఎక్కువ అవుతుంది. మామూలుగా గుండెపోటు కారణం ఏంటి? రక్తం చిక్కబడి బ్లడ్ క్లాట్స్ ఫామ్ అయ్యి గుండెల్లో ఫామ్ అయితే హార్ట్ అటాక్ వస్తుంది. అదే మెదడులో పోయి మనకు మెదడుకు సరఫరా చేసే రక్తనాళం బ్లాక్ అయితే స్ట్రోక్ వస్తుంది. సో ఈ రక్తం చిక్కదనం అనేటువంటి ప్రమాదకరమైన పరిస్థితి. ఇది రక్తం చిక్కబడ్డం అనేటువంటి తత్వము చలికాలంలో కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. ఇంకోటి మూడవది వచ్చేసి డీహైడ్రేషన్. చలికాలంలో మనం ఎండాకాలం అయితే కొద్దిగా బయట వేడిగా ఉంది, నీళ్ళు ఎక్కువ తాగుతుంటాం. కానీ చలికాలంలో ఏంటి, మనము వాటర్ కన్సంప్షన్ తక్కువగా ఉంటుంది. ఈ వాటర్ కన్సంప్షన్ తక్కువ ఉన్నప్పుడు బాడీ డీహైడ్రేట్ అయిపోయి ఈ రక్తము చిక్కబడ్డం అనేది ఇంకా ఎక్కువ అవుతుంది. సో ఇటువంటి పరిస్థితులతో ఈ రక్తం చిక్కబడడం పెరుగుతుంది. బాడీ టెంపరేచర్ మెయింటైన్ చేసుకోవడానికి అవుట్ సైడ్ టెంపరేచర్కు తగ్గట్టుగా మన బాడీ కాన్స్టెంట్గా ఉండడానికి వర్క్లోడ్ పెరుగుతుంది, రక్తం చిక్కబడడం జరుగుతుంది. ఇంకోటి అడ్రినలిన్ అనేటువంటి ఒక స్ట్రెస్ హార్మోన్ ఉంటుంది. ఈ అడ్రినలిన్ అనేది కూడా వింటర్లో కొద్దిగా ఎక్కువ రిలీజ్ అవుతుంది సమ్మర్ కన్నా. సో ఈ అన్ని ఫ్యాక్టర్స్ వల్ల గుండె మీద స్ట్రెస్ ఎక్కువ పెరిగి గుండెపోటు వచ్చేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకని ఆల్రెడీ గుండెపోటు వచ్చినటువంటి వాళ్ళు వాడుతున్న రక్తం చిక్కబడేటువంటి తగ్గించేటువంటి ఆస్పిరిన్ అంటారు, క్లోపిడోగ్రిల్ అంటే ఈ రక్తం చిక్కదనాన్ని తగ్గించేటువంటి ట్యాబ్లెట్స్ రెగ్యులర్గా వేసుకోవాలి. వింటర్లో ఎటువంటి పరిస్థితుల్లో మిస్ కావద్దు. నంబర్ 2, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. చెప్పాను కదా, బ్లడ్ ప్రెషర్ మామూలుగానే వింటర్లో పెరిగేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆల్రెడీ హైపర్ టెన్షన్ ఉన్నవాళ్ళు, ఇంకా గుండె జబ్బుల బారి పడుకున్నటువంటి వాళ్ళు ఈ బ్లడ్ ప్రెషర్ అనేటువంటిది ప్రతిరోజు జాగ్రత్తగా వాడుకుంటూ రెగ్యులర్ చెకప్ చేయించుకోవాలి. అది ఇంకోటి ఇంపార్టెంట్. ఈ రెగ్యులర్ చెకప్ అనేది వింటర్లో ఏమాత్రం మిస్ కాకూడదు. సో ఎటువంటి బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ లేకపోయినా డోస్ అడ్జస్ట్ చేయడమో లేకపోతే వేరే డ్రగ్స్ వాడడమో ఇవన్నీ చేసేటువంటి అవకాశం ఉంటుంది. థర్డ్ థింగ్ వచ్చేసి హైడ్రేషన్. నీళ్లు ఫ్రీక్వెంట్గా తాగుతూ ఉండాలి, జ్యూసెస్ కానివ్వండి, ఏదో అటువంటి హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. నెంబర్ 4 వచ్చేసి మనము వింటర్ క్లోత్స్ అంటే సరైనటువంటి ఉలన్ దుస్తులు కానివ్వండి, కాటన్ కానీ ఏదైనా కానీ మనము వామ్గా ఉండేటట్టు చూసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఈ వామ్తో పాటు బాగా టైట్గా ఉన్నటువంటి కూడా వేసుకోకూడదు, లూజ్గా ఉండాలి బట్ వామ్గా ఉండాలి. సో వామ్నెస్ బాడీకి ఇచ్చేటువంటి క్లోత్స్ కాటన్ కానివ్వండి, డబుల్ లేయర్స్ వేసుకోండి, లేకపోతే ఉలన్ స్వెటర్స్ కానీ ఉలన్ క్యాప్ కానీ పెట్టుకోవడము, ఇలాంటివన్నీ చేయాల్సి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, మామూలుగా వాకింగ్ వెళ్ళమని చెప్తుంటాం మనం, ఆరోగ్యకరమైన. ఈ గుండె జబ్బు ఉన్నటువంటి వాళ్ళు, హై బీపీ ఉన్నటువంటి వాళ్ళు చలిగా ఉన్నప్పుడు ఎర్లీ మార్నింగ్ బిఫోర్ 7, 8 వాకింగ్ పోవడం అవుట్డోర్స్లో మంచిది కాదు. సో ఎందుకంటే బాగా చలిగా ఉన్నప్పుడు బయటకి వెళ్తే ఇంకా రక్తనాళాలు సంకోచించి బీపీ ఎక్కువ పెరిగి ఇంకా దాని పర్యవసానాలు అన్నీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని ఇట్లాంటి హార్ట్ జబ్బు ఉన్నవాళ్ళు, హై బీపీ ఉన్నవాళ్ళు మాకు బాగా సూర్యకాంతి బాగా వచ్చి ఎండగా ఉండి ఉన్నట్టు 9 తర్వాత ఆ విధంగా అవుట్డోర్కి వెళ్ళాలంటే వెళ్ళాలి. ఇంకోటి ఏంటంటే, వింటర్లో చాలామంది ఈ డల్గా ఉండి ఎక్కువ యాక్టివిటీ లేకుండా ఇంట్లో కూర్చుంటారు. అది తప్పు. సాధ్యమైనంత వరకు ఇండోర్లో కానీ ఇంట్లోనే నీకు వ్యాయామం చేసుకోవడము, అటు ఇటు తిరుగుతూ ఉండడము, యోగా, మెడిటేషను, లేకపోతే ఇంట్లో ట్రెడ్మిల్ ఉంటే అవి చేసుకోవడము, ఇలాంటివి యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన శరీరం ఎప్పుడు కూడా ఒక దగ్గర కదలుకోకుండా స్థితిలో ఉందంటే
కాళ్ళలో కానీ ఎక్కడ కానీ బ్లడ్ క్లాట్స్ ఫామ్ అయ్యే టెండెన్సీ ఎక్కువ అవుతుంది. సో ఫిజికల్ యాక్టివిటీ అనేది కూడా ఇంపార్టెంట్. అట్లని ఫిజికల్ యాక్టివిటీ కోసం ఎర్లీ మార్నింగ్ సన్ బాగా చలిగా ఉన్నప్పుడు పోవడం మంచిది కాదు. సో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే గిన గుండె జబ్బు పడిన ఆల్రెడీ వాడుతున్నటువంటి మందులతో పాటు ఈ జాగ్రత్తలు తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. గుండె జబ్బు రాకుండా కూడా హైపర్ టెన్షను, బ్లడ్ ప్రెషరు ఇట్లాంటి ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ జాగ్రత్తలు తీసుకుంటే గుండె జబ్బుల బారిన పడుకునేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ చలికాలంలో ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా సీరియస్, జలుబులు, దగ్గులు, కొద్దిగా ఎస్పెషల్లీ షుగరు ఇట్లాంటి ఉన్న వాళ్ళు ఇన్ఫ్లుయెంజా వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా చలికాలం అనగానే వచ్చేటువంటి గుండె సమస్యలు ఏముంటాయంటే, ఆల్రెడీ గుండె సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఎట్లా ఉండాలి, కొత్తగా ఒకవేళ గుండె సమస్య వచ్చే అవకాశం ఉందన్న వాళ్ళలో ఎట్లాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి? సో గుండె జబ్బులో ఉన్న వాళ్లకు వర్సన్ కావచ్చు, ఆల్రెడీ షుగరు, బీపీ, స్మోకింగ్ ఇట్లాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నటువంటి వాళ్ళు కొత్తగా గుండె జబ్బులు ఫస్ట్ వచ్చేసి కొద్దిగా వ్యాయామంతోనే ఎక్కువ ఆయాసం రావడం, లేకపోతే గుండె అంతా బురవు పెట్టినట్టు ఉండడం. ఇంకోటి అంటే చాలామంది గుండెలో మంటను అసిడిటీ అని నెగ్లెక్ట్ చేస్తుంటారు. అసిడిటీ వల్ల కూడా కావచ్చు, కానీ ఇది గుండెకు సంబంధించినటువంటి హార్ట్ అటాక్ వల్ల మంట వస్తుంది. రిట్రోస్టానల్ బర్నింగ్ అంట. రిట్రోస్టానల్ బర్నింగ్ యాసిడ్ రిఫ్లెక్స్ వచ్చినప్పుడు వస్తుంది. యాంజైనా ఉన్నప్పుడు కూడా, గుండె రక్తనాళాలు సరఫరా లేకపోయినప్పుడు కూడా, గుండె రక్తనాళాలు సంకోచించినప్పుడు రిట్రోస్టానల్గా ఇసోఫేజియల్ స్పాజమ్ ఈ రెండు మిమిక్ అవుతుంటాయి. సో దాన్ని ఏంటంటే ఎక్కువసేపు మీకు ఇట్లాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు రిట్రోస్టానల్ బర్నింగ్ అంటే ఛాతి మధ్యలో మంట మాదిరి ఎక్కువసేపు ఉంటే గిన దీన్ని నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించి ఈసీజీ చేయించుకోవడము సో అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఒకే చోట ఎక్కువసేపు కూర్చోవడము, చలి ఉందని చెప్పి ఎక్కడికి కదలకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్రమాదానికి మీరు అవకాశం ఇచ్చినట్టని చెప్పి డాక్టర్ సాయి సతీష్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ నరేష్తో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్.